నేడు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఇక దీని తర్వాత కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరబోతున్నారు. సీఎం రేవంత్ నివాసానికి గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి గులాబీ పార్టీ చతికేద పడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తంగూటికి చేరుతుండటంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరికపూడితో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా అరికపూడి గాంధీ చేరికతో ఆ సంఖ్య 9కి చేరినట్లు అయింది. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 10కి చేరనుంది. మరో 5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంకా ఎవరెవరు హస్తం పార్టీలో చేరతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్కి వరుస షాక్లు తగులుతున్న క్రమంలో ఈరోజు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి కనబడుతోంది. మరొక 5 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ని వీడేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశాలు చాలా క్షుణ్ణంగా ఉన్నాయి. దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని ముందే తేటతల్లం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఎవరా అనేది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా సాక్షిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా 9 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా నిన్న మొన్న అంటే ఈ 2 రోజుల్లోనే రాజేందర్ నగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ, అదేవిధంగా నిన్న అరికపూడి గాంధీ కానీ, ఈ ఇద్దరితో ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. తాజాగా ఈ రోజు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ సంఖ్య 10కి చేరబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చేపట్టినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ పూర్తిగా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం
బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల్లో గ్రేటర్ సంబంధించినటువంటి 4 నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో మంతనాలు సైతం కంప్లీట్ అయ్యాయి. మరొక 2-3 రోజుల్లోనే వారు సైతం కారు వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయబోతున్నామంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆయనకు అనుగుణంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వరుసగా క్యూ కడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలనే కాదు ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర.